మామా, ఒక సింహం వస్తుంది చూడు. ఒరే మామా, గుడి సైడే వస్తున్నట్టుందిరా. ఏంట్రా ఎద్దు ఇక్కడ లేదు? రేయ్, అటు సైడ్ ఉందేమోరా. త్వరగా రండి, త్వరగా రండి. అక్కడ ఎవడో ఉన్నాడు, వాడిని వదలకూడదు. వచ్చినప్పటి నుంచి ఒక్కోటి తెంపుకుంటూ వస్తుంటే అప్పుడే నిన్ను వేసేయాల్సింది. భయపెట్టి వదిలేసాం, అదే తప్పైపోయింది. అంత తొందరగా అన్ని వదిలేసిపోతాననుకున్నావా? నేను జరిపించని ఈ జల్లికట్టు ఇక ఈ ఊర్లో ఎవడు జరిపిస్తాడో నేను చూస్తా. మా నాన్నని చంపింది నువ్వే అని తెలియగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాల్సిందే. కానీ నువ్వు ఇప్పుడు చావకూడదు. మా నాన్న ప్లేస్లో నేను జరపబోయే జల్లికట్టును చూసే నువ్వు చావాలి. కుదిరితే నువ్వు సంపాదించిన డబ్బు, అధికారం, పేరు అన్నీ పోగొట్టుకుని 20 ఏళ్ల కిందట ఎలా మా నాన్న ముందు చేతులు కట్టుకుని నించున్నావో అలాగే ఈ ఊరి జనం ముందు నిన్ను తలంచి నించోబెడతా. నువ్వే కాదు, ఎవడొచ్చినా సరే నన్ను ఆపలేరు. నీతో పాటు నీ వంశంలో ఏ మగాడినైనా వచ్చి ఆపమనరా, నీ వల్ల కాకపోతే. పెద్ద మనిషి పందెం కట్ట దగ్గర చచ్చిపడితే జల్లికట్టు ఎట్లా చేస్తావో నేను చూస్తా. నేను జరిపించని ఈ జల్లికట్టు ఊర్లో ఇంకెవరూ జరిపించకూడదు. తమ్ముడు పెళ్లి చేసుకోలేదు. మేమెందుకు రాకుండా ఉంటాం? సంతోషంగా తప్పకుండా వస్తాం బాబు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరమైనా జరుగుతుందో లేదో.